ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా అవసరం వచ్చి మీకున్న ల్యాండ్ని అమ్ముదాం అనుకొని ఎంఆర్ ఆఫీస్కి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మీరు భూమి అమ్ముదాం అనుకునే టైంకి కొందరు వచ్చి మీరు ఈ భూమి అమ్మడానికి వీల్లేదు, ఈ భూమిని మాకు కొన్ని సంవత్సరాల క్రితమే దానంగా ఇచ్చేశారని చెప్తే మీ పరిస్థితి ఏంటి? నిజంగా ఇలాంటి సిచ్యువేషనే తమిళనాడులో 2022 తిరుచిరపల్లి అనే గ్రామంలో జరిగింది. కొందరు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న 369 ఎకరాల భూమిని ఈ భూమి మీది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మా వాక్ఫ్ బోర్డ్కి ఈ భూమిని దానం ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ దేవాలయాలు కూడా అందులో ఉన్నాయి. వాటిని కూడా ఈ వాక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఈ భూములు మాకు దానం చేసినవి అని చెప్పి లాక్కునే ప్రయత్నం చేశారు. State Waqf Board claimed ownership of over 18 Hindu-dominated villages in Trichy district. The controversy came to light when a villager tried to sell his land and was told it belongs to the Waqf Board and he would need their permission. ఇది మన దేశంలో మొదటిసారి జరిగేదేం కాదండి. ఇలాంటి సంఘటనలు కొన్ని వేల సార్లు జరిగాయి. మీరు అనుకుంటున్నట్టు ఓన్లీ హిందూ దేవాలయాలు ఉన్న ప్రదేశాలు మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా లైక్ చార్మినార్, తాజ్ మహల్, అయోధ్య రామ్ మందిర్, మహాకుంభమేళ జరిగిన ప్రదేశం. It's not just the Parliament House, the Taj Mahal and the Gyanvapi complex. The Waqf has now laid claim to 1500 acres of farmland in Karnataka. ఇవన్నిటికీ సంబంధించిన భూములు మా వాక్ఫ్ బోర్డ్కి ఎన్నో సంవత్సరాల కింద దానం ఇచ్చిన భూములు అని చెప్పి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి ఈ వాక్ఫ్ బోర్డ్ చేస్తున్న అరాచకాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మన దేశం గురించి తెలిసిందే కదా, ఒకటేదైనా మంచి చేద్దామని చూస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు లేదా ఆ మంచి చేస్తున్న వారికి పడని వాళ్ళు ఆ మంచిని ఆపడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తారని, అలాగే ఇప్పుడు తీసుకొస్తున్న వాక్ఫ్ బోర్డ్ కొత్త చట్టానికి మత రాజకీయాలను పూసి ఇది ఒక మతానికి జరుగుతున్న అన్యాయం అని చెప్పి ఎదురు తిరిగి ఆ చట్టాన్ని అమలులోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా మన కాంగ్రెస్ పార్టీ మరియు అసాదుద్దీన్ ఓయాసిస్ పార్టీ అయిన AIMIM పార్టీలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ రెండు పార్టీల వారు మోడీ గారు తీసుకొస్తున్న వాక్ఫ్ బోర్డ్ కొత్త చట్టాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్తే నమ్మరండి, వాక్ఫ్ బోర్డ్ దగ్గర ఇప్పటికీ 9 లక్షల ఎకరాల ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే మన దేశంలో మిలిటరీ, రైల్వే తర్వాత అన్ని భూములు ఉన్నది ఒక వాక్ఫ్ బోర్డ్ దగ్గరే. అంటే ప్రజెంట్ వాక్ఫ్ బోర్డ్ ఆస్తి విలువ 1,20,000 రూపాయలు. అంటే ఇంత ఒక స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు. ఇప్పుడు చెప్పండి వాక్ఫ్ బోర్డ్ వల్ల మన దేశానికి ఎంత ప్రమాదమో. అందుకే మోడీ గారు వాక్ఫ్ బోర్డ్ పైన కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వీటన్నిటిని కంట్రోల్ చేసి మానిటర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూశారంటే నేను మీకు మాటిస్తున్నాను, ఈ వాక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల మన దేశానికి ఎంత ప్రమాదమో, ఇప్పుడు మోడీ గారు తీసుకొస్తున్న వాక్ఫ్ బోర్డ్ కొత్త చట్టం ఏంటో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యి మన దేశంలో జరుగుతున్న ఇలాంటి విషయాలు అందరూ తెలుసుకునే ప్రయత్నం మనం చేసిన వారం అవుతాం. సో ఈ వాక్ అంటే అల్లా అని అర్థం. అంటే అల్లా దేవుడి పేరు మీదగా దానం ఇచ్చిన భూములు అని దీనికి అర్థం. ఈ వాక్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి రాజకీయ నాయకుడు అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభం చేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మతం పేరుతో 2 దేశాలుగా విడగొట్టారు. ఒకటి పాకిస్తాన్, 2 ఇండియా. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం వచ్చింది. అలా మన భారతదేశం నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయిన మన ముస్లిం సోదరుల భూములను, ఇల్లులను క్షేమంగా కాపాడుకోవడానికి ఈ వాక్ఫ్ బోర్డ్ కమిటీని జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభం చేశారు. కానీ పాకిస్తాన్లో ఉన్న హిందువులు మన ఇండియాకి వలస వచ్చారు. కానీ అక్కడ పాకిస్తాన్లో మన హిందువులకు సంబంధించిన ఆస్తులను కాపాడుకోవడానికి పాకిస్తాన్లో మాత్రం ఇలాంటి ఏ బోర్డు కూడా పాకిస్తాన్లో లేదు. కానీ మన దేశంలో వలస వెళ్ళిన ముస్లిం సోదరుల భూములను కాపాడుకోవడానికి ఈ వాక్ఫ్ బోర్డ్ అనేది మనం స్టార్ట్ చేశాం. సో అలా ఏర్పడిన ఈ వాక్ఫ్ బోర్డులో కొందరు సభ్యులు ఉంటారు. MP, MLA, IAS, అడ్వకేట్, ఒక తవ్వాలి అండ్ ఒక టౌన్ ప్లానర్. తవ్వాలి అని అంటే ఈ వాక్ఫ్ బోర్డుకు సంబంధించిన సమస్యలు ఏదైనా వచ్చే పరిష్కారం చేసే వ్యక్తి అని అర్థం. ఇందులో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ బోర్డు సభ్యులంతా ముస్లిమ్సే. ఇందులో ఒక్క నాన్ ముస్లిం క్యాండిడేట్ కూడా లేడు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ వాక్ఫ్ బోర్డ్ కమిటీలో అందరూ ముస్లిమ్సే ఉండాలి. వేరే మతం సంబంధించిన వాళ్ళు ఉండడానికి రూల్ లేదు. అదేంటి మన ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ కదా అంటే అదే మ్యాజిక్. మీరు అనొచ్చు, బ్రో అది
ముస్లింకి సంబంధించిన బోర్డు కదా, అందులో అందరూ ముస్లింసే ఉంటే తప్పేంటి అని. కానీ అదే ట్విస్ట్, ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఈ వాక్ బోర్డు వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో రూల్ నెంబర్ 1, ఈ వాక్ బోర్డుకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. అదేంటి, మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ వాక్ బోర్డులో మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అంటే, మనది సెక్యులర్ కంట్రీ. ఇన్వాల్వ్ కాదు కదా, కనీసం ఒక మాట మాట్లాడే హక్కు కూడా లేదు. ఈ వాక్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్స్లో వాళ్ళు ఏదైనా మసీదులు కానీ వేరే ఏ ఇతర కట్టడాలైనా కట్టితే దానికి వచ్చే ఆదాయము ఇండియన్ గవర్నమెంట్కి ₹1 కూడా ఇచ్చే ఛాన్స్ లేదు. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అడిగే అవకాశం కూడా లేదు. రూల్ నెంబర్ 3, ఈ వాక్ బోర్డులో ఎలాంటి సమస్య వచ్చినా ఈ వాక్ బోర్డ్ కమిటీ సభ్యులు మాత్రమే డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. దీనికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా ఈ వాక్ బోర్డు వాళ్ళు ఏం చెప్తే అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా వినాల్సి ఉంటుంది. ఇన్ని పవర్స్ ఇచ్చాక ఈ వాక్ బోర్డు వాళ్ళు మితిమీరి అక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ వాక్ బోర్డు వాళ్ళు మన హిందూ దేవాలయాల నుండి కొన్ని వేల ఎకరాలను లాగేసుకున్నారు. కేవలం హిందూ టెంపుల్సే కాదండి, ఫార్మింగ్ ల్యాండ్స్ని, విలేజెస్ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఈ వాక్ బోర్డులో కలిపేసుకున్నారు. పోనీ ఇష్యూస్ పైన న్యాయం కోసం కంప్లైంట్ ఇద్దామన్నా, కోర్టుకు వెళ్దామన్నా వాళ్ళు ఈ కేసుని తీసుకోరు. ఎందుకంటే ఈ వాక్ బోర్డు ఇష్యూస్లో పోలీసులకు కానీ న్యాయస్థానానికి కానీ ఆఖరికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే రైట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాక్ బోర్డు వాళ్ళు వచ్చి మీ ల్యాండ్లో కూర్చొని ఈ ల్యాండ్ నాది, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ల్యాండ్ని వాక్ బోర్డుకి దానం ఇచ్చారు అని అంటే ఆ ల్యాండ్ మీది అని మీరు మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి. మీరు పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ ఇండియన్ గవర్నమెంట్కి కానీ చెప్పే ఛాన్స్ లేదు. ఐదర్ మీ డాక్యుమెంటేషన్తో అయినా లేదా ఈ వాక్ బోర్డ్ కమిటీ వాళ్ళతో మాట్లాడి మీ ల్యాండ్ మీదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు మాత్రమే ఉంది. లేదా మీరు ప్రూవ్ చేసుకోలేదా ఆ ల్యాండ్ని పూర్తిగా వాక్ బోర్డ్ కంట్రోల్లోకి తీసుకుంటారు అంటే ఆ ల్యాండ్కు మీరు ఇంకా ఓనర్స్ కాదు. అంత ఈజీగా వాక్ బోర్డు వాళ్ళు ఆ ల్యాండ్ని ఆక్రమించవచ్చు. అలా 9 లక్షల ఎకరాలను వాక్ బోర్డ్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అందులో ముస్లిం వాళ్ళవి ఉన్నాయి, నాన్ ముస్లిం వాళ్ళవి ఉన్నాయి. నిజంగా వాక్ బోర్డుకి దానం చేసిన భూములు ఉన్నాయి, వీళ్ళు అక్రమంగా లాగేసుకున్న భూములు కూడా ఉన్నాయి. ఈ వాక్ బోర్డు ఇంత స్ట్రాంగ్గా కాంగ్రెస్ టైంలోనే జరిగిందండి. అందుకే కాంగ్రెస్ని మత రాజకీయాలు చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ని పెంచుకుంటారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాక్ బోర్డుకి ఎలాంటి సపోర్ట్ చేస్తుందో మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాక్ బోర్డుకి 123 గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డొనేషన్గా ఇచ్చేసింది. 123 గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డొనేషన్గా ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయం అండి. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు 100 కోట్ల ఆస్తిని ఈ వాక్ బోర్డ్ కమిటీకి డొనేషన్గా ఇచ్చారు. ఇవన్నీ నేను ఊరికే చెప్పట్లేదండి, ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, మీరే చూడండి. పోనీ ఈ వాక్ బోర్డు వల్ల మన ఇండియన్ గవర్నమెంట్కి ₹1 ఆదాయం కూడా లేదండి. పైగా ఈ వాక్ బోర్డ్ కమిటీ సభ్యులందరికీ మన ఇండియన్ గవర్నమెంటే శాలరీ ఇస్తుంది. అంటే మన ఇండియన్ గవర్నమెంటే ఈ వాక్ బోర్డ్ని స్టార్ట్ చేసింది, మన ఇండియన్ గవర్నమెంటే వీళ్ళకు డొనేషన్స్ ఇస్తుంది, మన ఇండియన్ గవర్నమెంటే వీళ్ళని కాపాడుతుంది. కానీ తిరిగి వాక్ బోర్డ్ నుండి ₹1 ఆదాయం కూడా ఇండియన్ గవర్నమెంట్కి రాదు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వాక్ బోర్డ్ సమస్యల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. పోలీసులు కానీ న్యాయస్థానం కానీ ఈ వాక్ బోర్డ్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇన్ని పవర్స్ మన ఇండియా గవర్నమెంట్ ఇచ్చి ఈ వాక్ బోర్డ్ని ఇంత స్ట్రాంగ్గా చేసింది. అంటే మన ఇండియాలో వేరే మైనారిటీ గ్రూప్స్ లేవా అండి? ఈ వాక్ బోర్డ్ తన కంట్రోల్లోకి తీసుకుంటున్న ల్యాండ్ ప్రాపర్టీ వాల్యూస్ సంవత్సరానికి 200 కోట్లు దాటిపోతుందండి. ఇది గవర్నమెంట్ తిరిగి అడగడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ వాక్ బోర్డు వాళ్ళు సంవత్సరానికి 1 కోటి 2 కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తున్నారు. నిజానికి ఈ వాక్ బోర్డు వల్ల ముస్లిం సోదరులకు కూడా అన్యాయమే జరుగుతుంది. ఈ వాక్ బోర్డ్ కమిటీ వాళ్ళు ఇన్ని ల్యాండ్స్ని, ఇన్ని లక్షల ప్రాపర్టీస్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ముస్లిం సోదరులకు చేసిన సహాయం ఏంటి? ఒక్కరికైనా ఇల్లులు కానీ, స్కూల్స్ కానీ, మస్జిద్లు కానీ ముస్లిం సోదరులకు ఏదైనా సాయం చేశారా? అసలు ముస్లిం సోదరులను ఆదుకున్నారా? లేదు కదా. అంటే ఈ వాక్ బోర్డు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్న ఆస్తిని అంతటిని ఎందుకు వాడుతుంది, ఎక్కడ వాడుతుంది? ఇటు ముస్లిం సోదరులకు సాయం చేయకుండా, ఇటు ఇండియన్ గవర్నమెంట్కు సాయం చేయకుండా వాక్ బోర్డ్ తన కంట్రోల్లో తీసుకున్న లక్షల ఆస్తులను ఏం చేస్తుంది? ఇవన్నీ అడగడానికే, ప్రశ్నించడానికే మోడీ గారు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ వాక్ బోర్డ్ని ముస్లిం సోదరులు కూడా ఎదురు తిరిగి ప్రశ్నించాలి. ఎందుకంటే సింపుల్గా ఒక లెక్క చెప్తా అండి. 2015లో వాక్ బోర్డ్ కంట్రోల్లో 3 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయి. అదే 2024కి వచ్చేసరికి 8 లక్షల ఎకరాలు వాక్ బోర్డ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఈ ల్యాండ్స్ అన్ని వాక్ బోర్డ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ ఇటు ముస్లిం సోదరులకైనా సాయం చేస్తున్నారా? లేదు కదా. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, మానిటర్ చేయడానికి వాక్ బోర్డ్ కొత్త చట్టాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని కూడా ఎదుర్కొంటూ కొన్ని రాజకీయ పార్టీలు మత రాజకీయం చేస్తూ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి ఎదురు తిరుగుతూ ఈ కొత్త చట్టాన్ని రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మనము మోడీ గారు తీసుకొస్తున్న వాక్ బోర్డ్ కొత్త చట్టం యొక్క రూల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 1, ఇప్పటి వరకు వాక్ బోర్డ్ అక్రమంగా తీసుకున్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తిరిగి గవర్నమెంట్స్కి ఇచ్చేయాలి.
రూల్ నెంబర్ 2, ఈ వాక్ బోర్డ్ వాళ్ళు ఫస్ట్ నుండి చేస్తున్నట్టు ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది నా ల్యాండ్ అని డైరెక్ట్గా అడిగే హక్కు ఇక్కడ నుండి లేదు. అంటే వాక్ బోర్డ్ వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే గవర్నమెంట్ వచ్చి దానిపైన సర్వే జరిపి ఇది నిజంగా వాక్ బోర్డ్ కంట్రోల్లో ఉండాల్సిన భూమియా లేదా ఇది నిజంగా ఒక పర్సన్కి సంబంధించిన భూమి అని సర్వే చేసి మాత్రమే డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. రూల్ నెంబర్ 3, ఇప్పటి వరకు ఈ వాక్ బోర్డ్లో ఓన్లీ ముస్లిం సభ్యులు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పటి నుండి ముస్లిం సభ్యులతో పాటు నాన్ ముస్లిం సభ్యులు కూడా ఈ వాక్ బోర్డ్లో ఉండాలని రూల్ పెట్టారు. రూల్ నెంబర్ 4, ఇప్పటి వరకు వాక్ బోర్డ్ వల్ల ఎలాంటి సమస్య వచ్చినా లేదా వాక్ బోర్డ్లో ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ న్యాయస్థానానికి కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ వెళ్ళే అవకాశం లేకుండే కదా. కానీ ఇప్పటి నుండి ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి న్యాయస్థానానికి ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన సమస్య చెప్పుకోవచ్చు. రూల్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ఇప్పటి వరకు వాక్ బోర్డ్ కంట్రోల్లో ఉన్న భూములు ఆస్తుల వివరాలన్నింటినీ డాక్యుమెంటేషన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సో దట్ గవర్నమెంట్ ఆ ల్యాండ్స్ని ప్రాపర్టీస్ని డాక్యుమెంటేషన్స్ని మానిటర్ చేసి ఏవి నిజంగా వాక్ బోర్డ్ కంట్రోల్లో ఉండాల్సినవి ఏవి అక్రమంగా వాక్ బోర్డ్ కంట్రోల్లో కలుపుకున్నవి అని చూసి అన్యాయం జరిగిన వారికి ఆ భూములను ఆ ప్రాపర్టీలను తిరిగి ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. నిజం చెప్పండి, ఇప్పుడు వచ్చిన 5 రూల్స్లో ఏదన్నా అన్యాయం కానీ అన్ఫేర్ కానీ ఒక మతానికి అన్యాయం జరుగుతుంది అన్నట్టు కానీ ఏదైనా ఉందా? ఏదున్నా కూడా నిజంగా వాక్ బోర్డ్లో ఉండాల్సిన ప్రాపర్టీస్ని వాక్ బోర్డ్కే ఇచ్చేసి అన్యాయంగా తీసుకున్న ప్రాపర్టీస్ని మాత్రమే తిరిగి గవర్నమెంట్ అన్యాయం జరిగిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నమే కదా చేస్తుంది. ఇందులో తప్పేముందని ఇతర రాజకీయ పార్టీలు దీన్ని ఎదుర్కొని ఏదో మత రాజకీయాలు స్టార్ట్ చేసి వాళ్ళ ఓట్ బ్యాంకును పెంచుకొని దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ కొత్త 5 రూల్స్ చాలా బాగా నచ్చాయండి. వీటి వల్ల నిజంగా నేను నమ్ముతున్నాను ముస్లిం సోదరులకు కూడా సహాయమే జరుగుతుంది. అలాగే అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న కొత్త చట్టం పైన మీ అభిప్రాయం ఏందో కమెంట్లో నాకు తెలియజేయండి. ఆ కమెంట్లో జరిగిన డిస్కషన్ని కూడా నేను చూస్తాను. అందులో నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను నేర్చుకుంటాను. అలాగే ఈ విషయం ఇంకో నలుగురికి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు తెలిసింది ఏదైనా ఉంటే కమెంట్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక మంచి డిస్కషన్ పాయింట్లో మనం కమెంట్ బాక్స్ని వాడుకుందాము. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల దేశంలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాలన్నింటినీ ఇంకొందరు తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు ఎన్నో మీతో డిస్కస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ వరకు తీసుకొస్తాను. నేను ఒక మనిషిని ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. జరిగింది జరుగుతుంది మాత్రమే మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. నా సొంతగా ఇక్కడ ఏది నేను మాట్లాడలేదు. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.